వచ్చిన శివ కట్ చేస్తే ఇప్పుడు 2018లో వచ్చిన మన ఆఫీసర్ అంటే నేనేం చేయమంటే వర్మ గారు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అనమాట. ఇండియన్ సినిమాలో ఒక బెస్ట్ ఐకాన్గా ఉండిపోయే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆఫ్టర్ మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతా పెద్ద పెద్ద శిఖరాలు లాంటి వాళ్ళు తెలుగు ఫిల్మ్. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ముందుకు వస్తారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు నువ్వు యాజ్ ఎ పవర్ స్టార్ ఫ్యాన్గా నేనేం చెప్తానంటే, సార్ మీరు శ్రీరెడ్డి చేత తిట్టించడం, పవన్ పైన చేసే ట్వీట్లు మాని కొంచెం కథ పైన బలంగా పెట్టండి సార్. బికాజ్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్, అందుకే మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను సార్. అండ్ ట్రై టు అండర్స్టాండ్ సార్, అర్థం చేసుకోండి. బికాజ్ రామ్ గోపాల్ వర్మ అంటే ఆషామాషి డైరెక్టర్ కాదు, యు ఆర్ ద ఐకాన్ లాంటి వాళ్ళు. మీ స్థాయి వేరు, మీ స్థానం వేరు. అలాంటి డైరెక్టర్ నేనేం చెప్తానంటే మా పవర్ స్టార్ని తిట్టించడం ఇవన్నీ రాజకీయాలు చిల్లర, టు బి ఫ్రాంక్ అంటే చిల్లర పనులు సార్, చిల్లర పనులు మానండి సార్. అండ్ సినిమా కథ పైన దృష్టి పెట్టండి. ఓ దెయ్యం 2 తీయండి చూస్తాము, మంచి హారర్ థ్రిల్లర్ తీయండి చూస్తాము. ఇట్లా మాఫియా అని స్టోరీ లేని సినిమాని మీ టేకింగ్ వర్క్ అయితే సూపర్, టేకింగ్ అయితే చాలా బాగుంది. వర్మ గారు టేకింగ్ స్టైల్లో ఆయన మాకు కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్మ గారి స్టైల్లో ఉంటుంది. టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఈస్ దట్ కెమెరా యాంగిల్స్, సినిమాటోగ్రఫీ, వర్మ గారు టేకింగ్ అంతా చాలా బాగుంటుంది. వర్మ గారు స్ట్రెంట్ రేటింగ్ మూవీ లాగే ఉంటుంది. బట్ కథాబలం సరిపోలేదు సార్. ఇంకా నాగార్జున గారు 28 years అవుతా మీ నాగార్జున గారితో చేసిన సినిమా అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏమో చూపించబోతాడు, సంథింగ్ ఈజ్ ఏదో ఉండబోతుంది అనుకుంటే ఇందులో తీరా చూస్తే ఏమీ లేదు సార్. మిగిలిందల్లా మీ టేకింగు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్న ఇది. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిలిచిపోయే సినిమా శివ. ఇదైతే నిజం. థ్యాంక్ యూ.